హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు వచ్చేసి మనకి ఇది కూడా ఒక వెరైటీ డిష్ చూపిస్తున్నాను మీకు. మనకి హెల్దీ కూడా రొయ్యలు కరివేపాకు పొడితో చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రాన్స్ తీసుకున్నానండి. ఇవి నేను బాయిల్ చేశాను. ఆయిల్ పెడతాం కదా, అలా ఇక్కడ నేను అంటే కొద్దిగా కొంచెం సాల్ట్, కొంచెం ఒక కారం వేసి నేను ఉడకబెట్టేసాను. ఇవి బాయిల్ చేసాను. మనకి నీరు వాటర్ ఏం పోయకుండా మామూలుగానే ఉడకబెట్టేసుకోవాలి. వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా మనకి రొయ్యల్లో. ఆ రొయ్యలు ఆ వాటర్ అంతా ఎగిరేదాకా మనం ఎగరబెట్టేసుకుంటే ఇలాగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇవి నేను హాఫ్ కేజీకి తక్కువ ఉంటాయండి, పావు కేజీ కన్నా ఎక్కువ ఉంటాయి ఇవి. అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దీనికి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మరీ స్వీట్ వచ్చేస్తే బాగోదు. ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా. అలాగే ఇది మెయిన్ మనకి ఈ రెసిపీకి వచ్చేసి ఇది కరివేపాకు పొడి అండి. ఇది ఓన్లీ ఏంటంటే కరివేపాకుని మనం నీట్గా వాష్ చేసేసుకుని నీళ్ళలో ఎండబెట్టేసుకుంటే అది మనకి ఆరిపోయిన తర్వాత అది ఊరికే డ్రై రోస్ట్ అనమాట. ఊరికే మనం ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుని దాన్ని పౌడర్ కింద చేసేసి ఉంచుకుంటే మనం ఇలా ఫ్రైలోకి వాటిలోకి వేసుకున్నా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీనికి రొయ్యల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వెరైటీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. నేను స్టవ్ మీద గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నానండి. నేను ఈ గుంట గరిటె యూజ్ చేస్తాను. మనకి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా. 3 స్పూన్స్ వేసాను. పొడి అది వేస్తాం కాబట్టి కొంచెం అది మనకి పీల్ చేసుకుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీరు కావాలంటే కొంచెం జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర అవి వేసుకుంటే ఏంటంటే మనకి డైజెషన్ బాగుంటుంది. నేను లైట్గా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మన ఇష్టం. ఒక స్పూన్ తీసుకుని మనం రొయ్యలు క్వాంటిటీ బట్టి వేసుకోవడమే. జీలకర్ర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆనియన్ మనకి ఆ పచ్చివాసన పోవాలి. మనకి ఇది ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. నేను ఒక స్పూన్ ఫుల్గా వేసాను. మనకి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అలాగే ఈ పసుపు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి కూడా వేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకుని బాగా కలిసేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. ఇవి మనం బాయిల్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి అవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి. మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఉడకకపోతే కనుక ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసిన తర్వాత అప్పుడు రొయ్యలు వేసేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది మళ్ళీ. జాగ్రత్తగా మాడకుండా చూసుకోవాలి. ఆనియన్ కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హైలో పెట్టుకున్నామంటే మళ్ళీ అదంతా మనకి మాడిపోతుంది అంతా. ఇప్పుడు ఇందులో నేను ఈ జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర పొడి, హోల్ గరం మసాలా ఇది కూడా వేసేస్తున్నానండి. అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి అవన్నీ బాగా చక్కగా పడతాయి రొయ్యలకి.
అలాగే కసూరి మేతి కూడా వేద్దాం కొంచెం. ఇది చూడండి, నేను కసూరి మేతి కొంచెం వేస్తున్నానండి. కొంచెం వేసుకోవాలి, మళ్ళీ ఇది మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది మనకి. ఇది ఇలా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం కొంచెం మూత పెట్టేసుకుని దీన్ని మగ్గనిచ్చామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి. అప్పుడు దించే ముందే మనం కొంచెం ఆఫ్ చేస్తామనగా అప్పుడు పొడి అది వేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, ఇవి మనకి రొయ్యలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను కారం. పచ్చిమిర్చి వేసాను కదా, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ ఫుల్గా వేసాను, 1 టేబుల్ స్పూను. ఇంకా నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇంకా మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. అప్పుడు దించే ముందు నేను ఇప్పుడు ఈ పొడి వేస్తాను. ఇది చెప్పాను కదా, కరివేపాకు దీన్ని పెట్టేసిన తర్వాత మనం నీళ్ళు ఆరబెట్టుకున్న తర్వాత పౌడర్ చేసుకున్నది. కరివేపాకు ఓన్లీ ఇంకేమీ వేయలేదు, ఒట్టి ఒక కరివేపాకు పొడేనండి. ఇది మనకి కళ్ళకి మంచిది, హెల్త్కి మంచిది కదా కరివేపాకు పొడి. పక్కన తీసి పడేస్తూ ఉంటాం మనం. అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఇలా వేసి పెట్టేస్తే తెలియదు అసలు కరివేపాకు పొడి వేసినట్టు. మన ఇష్టం, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. సరిపోతుందండి. ఇది వేసిన తర్వాత ఊరికి 2 మినిట్స్ ఇది పచ్చివాసన లేకుండా, పచ్చివాసన ఏమి ఉండదు, మనం ఆల్రెడీ అది డ్రై రోస్ట్ చేస్తాం కదా, వేసేసుకొని దించేసుకోవడమే. చూసారా, ఇంకా మనకి రెడీ అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, నేను బౌల్లోకి తీసేస్తాను. ఓకే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేశాను. మనకి టేస్టీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కరివేపాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సింపుల్గానే అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకు 10 మినిట్స్లో అయిపోతుంది. మనకి అన్నీ మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి తొందరగానే రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ, ట్రై చేసి చూడండి, హెల్తీగా తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.